ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంను గద్దెదించి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాల్సిన తరుణం ఆసన్నమైందని కాంగ్రెస్ అగ్రనేతలు అన్నారు. శనివారం రాత్రి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డులో సభ జరిగింది. ఈ సభకు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మున్షీదాస్, రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వల్ల దేశం ప్రమాదంలో పడిందన్నారు. గడ్డం వంశీని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం సులభతరం అవుతుందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలవుతున్నాయని, ఆగస్టు నాటికి రుణమాఫీ, ఇతర హామీల అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇంకా ఈ సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, యువజన కాంగ్రెస్ జాతీయ నేతలు పాల్గొన్నారు. ఎంతో ఉత్సాహంతో ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ నమస్కారం. ప్రేమ్సాగర్ దీపాదాస్ వంశీ గారికి, మనందరి ప్రియతమ నాయకుడు శ్రీధర్ బాబు గారికి, ప్రేమ్సాగర్ రావు గారికి, కోట్ల మంది ఎక్కడ పడితే అక్కడ స్వేచ్ఛగా తిరుగుతా ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలి. ఇలా తెలంగాణ బుద్ధి చెప్పినాం. ఇలా భారతదేశంలో మన అందరి జీవితాలు పాటు చేస్తూ దేశాన్ని అమ్మడానికి పాతాలలో కానీ తొక్కే విధంగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసి గారు, వేణుగోపాల్ గారు మొత్తము ఒక నిరుద్యోగుల యువత చేసి కూర్చున్నారు. వాళ్ళకే ఉద్యోగాలు. लेकिन आज जिस कारण आप लोग आए हैं वो है लोकसभा के चुनाव। जैसे आप लोग 2023 में बीआरएस पार्टी को हराकर कांग्रेस लाए थे, उसी तरह 2024 में बीजेपी सरकार, मोदी जी का सरकार को बदलकर कांग्रेस का सरकार, इंडिया सरकार को लाएंगे। पेद्दापल्ली ऐसे एक जगह है जहां कांग्रेस का गढ़ है। यहाँ पे 7 एमएलए हमारे साथ है और एक युवा को हम लोगों ने टिकट दिए हैं ताकि राहुल गांधी के साथ चलते हुए, जो बात राहुल गांधी हमेशा कहते हैं कि देश में युवा सबसे ज्यादा बेरोजगार है, उनको रोजगार देने के लिए युवाओं के साथ हमें खड़ा होना है। तो वही रोजगार के लिए जो बात वामशी जाके लोकसभा में कहेंगे, पेद्दापल्ली के बारे में कहेंगे, यहाँ के लोगों के दुख सुख के बारे में कहेंगे और मांग करके वहां से जितने भी हो सके आपके लोगों के तरक्की के लिए लाएंगे। तो इसीलिए राहुल गांधी जी जो न्याय देने के लिए बात रखी थी हमारे कांग्रेस के मैनिफेस्टो में, जो न्याय पत्रों हम लोग कहते हैं, उसमें 5 जो मोटा मोटा बात है वो है बेरोजगारी, 1 लाख रुपया युवा को देना है, 1 लाख रुपया महीने में महिलाओं को देना है, मनरेगा में सबसे
कम जो पैसा मिलता था, इस बार मनरेगा मिनिमम 400 रुपया हर दिन के लिए हम लोग रखे हैं अगर सरकार हम बनाएंगे। ఈ రోజు మరి పార్లమెంట్ అభ్యర్థిగా చిరంజీవి మీ అందరికీ కూడా సుపరిచితుడిగా వారి సందేశాన్ని విన్నారు. వంశీకృష్ణ గారిని గెలిపియాల్సిందిగా కోరడానికి మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి మేమందరం కూడా రావడం జరిగింది. ఈరోజు మన అందరి లక్ష్యం, మీ అందరి లక్ష్యం ఆ రోజు ఏం ఆలోచన చేసిండ్రు? ప్రేమ్ సాగర్ రావు గారిని గెలిపియాలి ఎట్టి పరిస్థితుల్లో అని. ప్రేమ్ సాగర్ రావు గారిని గెలిపిస్తే ఒక్క సీటుకు ఇంకో సీటు తోడై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటైతుంది. ఆ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఆ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన సోదరులు సోదరిమణుల ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు 10 సంవత్సరాలు తర్వాత. అదేవిధంగా మేము చెప్తా ఉన్నాం, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా ప్రతి గ్రామానికి, పట్టణంలో ఉన్న ప్రతి వీధికి ఈ 3 నెలల కాల వ్యవధిలోనే రోడో డ్రైనో ఏదో కట్టించడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు మనకు సంబంధించిన గ్రామానికి సిమెంట్ రోడ్ లేదంటే ఈ 3 నెలల కాలయంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా, పంచాయతీరాజ్ నిధుల ద్వారా, ఆర్ఎన్బి నిధులు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి ఇంకా నాంది పలకటం జరిగింది. ఏ విధంగానైతే ప్రేమ్ సాగర్ రావు గారు పనిచేస్తా ఉన్నారు, నిరంతరం ముఖ్యమంత్రి గారితోని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారితోని, మా సహచర మంత్రివర్గ సభ్యులతోని మాట్లాడి మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో మాకు, మా ప్రాంతానికి, మా ప్రాంత వాసులకి ఏ విధమైన సహకారం చేస్తారని నిరంతరం వారు రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉంటారు. ఈ ప్రాంతంలో ఉన్న యువతకి ఉపాధి కల్పించాలి, పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. నేను ఐటీ శాఖ మంత్రిగా అయిన తర్వాత వారు అనేక సందర్భాల్లో వచ్చి ఇక్కడ ఐటీ పరిశ్రమకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మా ఇంజనీర్ సోదరులు యువత ఇక్కడ ఉంటారు, ఇక్కడికి సంబంధించి ఐటీ పార్క్ ఏర్పాటు చేయాలని అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని మమ్మల్ని కోరటం జరిగింది. ఇంత ఆలస్యమైనా కూడా ఇంత పెద్ద ఎత్తున వేచి చూస్తున్న అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, పెద్దమ్మలు, పెద్ద మనుషులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ఫంక్షనరీస్, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంత పెద్ద ఎత్తున వచ్చి మంచిర్యాల మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీకి దీటు లేదు, కాంగ్రెస్ పార్టీ అడ్డాన్ని మరొకసారి నిర్వహించిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తాను. మంచిర్యాల నియోజకవర్గం కానీ, మంచిర్యాల జిల్లా కానీ ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి మరియు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ ఇంద్రవెల్లి జరిగితే ఆ రోజు కూడా మనకు అప్పచెప్పినప్పుడు మనం బాధ్యత తీసుకొని మంచిర్యాల నుంచి, మంచిర్యాల నియోజకవర్గం కానీ, మంచిర్యాల జిల్లా కానీ చేసి 1,00,000 మంది అంటే 1,00,000 మందితోటి 1,00,000 మంది దాటించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ను ఓడగొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఒక సందేశాన్ని అప్పటికి నిస్సత్తుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వగలిగిన ఖచ్చితంగా ఆ ఘనత మంచిర్యాల నన్ను తయారు చేసిన మీ అందరికీ దక్కుతుంది. మంచిర్యాల నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులందరికీ నన్ను ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్మునిగా ఆశీర్వదించి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చిండ్రు. ఈసారి మరొకసారి మిమ్మల్ని మీ అందరి దయంతో నేను అందరికి మాట ఇచ్చిన 1,00,000 మెజార్టీ అని చెప్పి ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ ఇస్తే మంచిర్యాల చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతే అసెంబ్లీలో నన్ను ఎట్లయితే ఆదరించిండ్రో అంతకన్నా ఎక్కువ మీ అందరూ ధైర్యంతో మాట ఇచ్చిన ఆ 1,00,000 మెజార్టీ దాటిస్తే ఖచ్చితంగా మీకు ఇక్కడ శ్రీధరరావు గారు ఆయన ఎంపీ గెలిచిన తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. మేడం ఉన్నది మన నియోజకవర్గానికి ఎన్ని పైసలు ఉంటాయో తెచ్చుకోవచ్చు. నాకు ధైర్యం పెరిగితే మీరు 1,00,000 ఓట్లు ఇస్తే గట్టి కొట్టాడు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు అందరు ఇస్తారని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున సెలవు తీసుకున్నాం. గత 10 సంవత్సరాలు మనం చూసినాం టిఆర్ఎస్ పార్టీ
ఏదైతే తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయి, మన బతుకులు మారిపోతాయి అని ఏదైతే చెప్పినరో మనం నమ్మించి గొంతు కోసిన కథ అయింది. తెలంగాణ వస్తే ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇస్తాం. మీకు మీ అందరికి గుర్తుంటుంది, మన బతుకుల మీద నవ్వినాడు, ఎగతాళి చేసినాడు. ఇంటికి అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు, గొర్రె వస్తే ఎక్కడ ఉంటుంది, మేక వస్తే ఎక్కడ ఉంటుంది అని చెప్పి ఎగతాళి చేసి నవ్విండు. కానీ ఒక్క డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇచ్చిండు అమ్మా ఎవరికన్నా? దళిత బంధు ఇచ్చిండు అమ్మా ఎవరికన్నా? ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ సాధించుకుంటే మన జీవితాలు బాగుంటాయి, మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి మనం అందరం నమ్మినాము. కుటుంబానికి ఒక మహిళకి ₹1,00,000 కేటాయిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నామంటే మహిళలకు ఒక స్వేచ్ఛ ఇచ్చే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరూ గుర్తించాలి. అదేవిధంగా మన యువతకి ఉద్యోగాలు లేవు, ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నేను మీ అందరి ముందు సభాముఖంగా ఆ బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. ఖచ్చితంగా పెద్దలు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఇక్కడ, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు, వారి సందేశాలతో వాళ్ళ ఆదేశాలతో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి మళ్ళొకసారి మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పెద్దలు ప్రియతమ రేవంత్ రెడ్డి గారు యువకుల కోసము యువ నాయకులు ఉంటే బాగుంటుంది, మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని చెప్పి నమ్మి ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టినందుకు పెద్దలు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు నేను మీ అందరి ముందు ఇంత పెద్ద ఎత్తున సభకి నుంచొని మీ అందరినీ ఒకటే కోరుతున్నాను. మీ అందరూ నాకు మీ ఇంట్లో చిన్న కొడుకు లెక్క చూసి మీరు నాకు ఆశీర్వదిస్తే నేను పార్లమెంట్లో మీ గొంతునవుతాను, మన ప్రాంతం కోసము నిధులు, న్యాయం, సేవ చేయడానికి ఒక సేవకుడిగా ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మంచిర్యాలలోని వైశ్య భవన్లో ఏర్పాటు చేయనున్న కిసాన్ మేళాను ప్రజలు ఆదరించి సేంద్రియ ఆహార ఉత్పత్తుల రైతులను ప్రోత్సహించాలని గోనె శ్యామ్ సుందర్రావు కోరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 30 మే 1వ తేదీన ఏర్పాటు చేయనున్న కిసాన్ మేళాలో సేంద్రియ పద్ధతిలో పండించిన నిత్యావసర పండ్లు, కూరగాయలు ఉత్పత్తులు ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. గత ఏడాది కూడా కిసాన్ మేళా ఏర్పాటు చేయగా వినియోగదారుల నుండి చక్కని స్పందన వచ్చిందన్నారు. ఈ సమావేశంలో రైతులు బొడ్డు శంకర్, అత్తి సరోజ, శ్రీనివాసరావు ఇంకా రైతులు పాల్గొన్నారు. రసాయనం వద్దు, చేద్దాం, జయప్రదం చేద్దాం, జయప్రదం చేద్దాం, కిసాన్ మేళాను జయప్రదం చేద్దాం. జై కిసాన్, జై కిసాన్. ప్రతి సంవత్సరం లాగానే హాజీపూర్ ఏపీఓ ద్వారా ఈ నెల అంటే ఏప్రిల్ 30వ తేదీ మరియు మే 1వ తేదీన కిసాన్ మేళా వైశ్య భవన్లో నిర్వహించడం జరుగుతుంది. మరి దీంట్లో ముఖ్య ఉద్దేశం రైతులు పండించేవాళ్ళు, ఆర్గానిక్ వస్తువులు పండించేవాళ్ళు, అదేవిధంగా ఇనార్గానిక్ కూడా పండించే వాళ్ళు, వాళ్లకు మరి వినియోగదారులకు అనుసంధానం చేయడానికే ఈ కిసాన్ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం. గతంలో పోయిన సంవత్సరం కూడా మేము చేసినాం, ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేద్దామని ఆలోచిస్తున్నాం. చాలా మంది ప్రోడక్ట్స్ ఎవరైతే పండించే వాళ్ళు, ఆర్గానిక్ వస్తువులు పండించే వాళ్ళు వాళ్ళందరూ పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. కాబట్టి గతంలో ఏ విధంగా మీరు అందరూ కూడా వినియోగదారులందరూ కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేశారో ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా గొప్పగా జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరి వినియోగదారులు నేను కోరుతున్నాను. ఇది ముఖ్య ఉద్దేశం ఏదైనా అనుసంధానం చేయడానికి వినియోగదారులు మరియు పండించేవాళ్ళు రైతులకు. కాబట్టి హాజీపూర్ ఏపీఓతో దాని దృష్టితోనే పనిచేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా పాల్గొవాల్సిందని చెప్పి మరొక్కసారి మేము వినయిస్తూ తప్పకుండా వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ధీమా వ్యక్తం చేశారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో శనివారం రాత్రి నస్పూర్లో కార్మిక గర్జన సభను నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్ ఠాగూర్, గడ్డం వివేక్ వెంకటస్వామి, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తదితర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దీపాదాస్ మున్షి మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్రలు చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకుని మేనిఫెస్టోను రూపొందించడం జరిగిందన్నారు. యువతను ప్రోత్సహించడానికి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో టికెట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీ యాత్రకు వచ్చిన స్పందన, ఎన్నికల్లో ఆయనకు ప్రజల నుండి వస్తున్న స్పందన చూస్తుంటే మోదీ భయపడుతున్నారని అన్నారు. పెద్దపల్లి స్థానం నుండి కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న యువకుడు గడ్డం వంశీని గెలిపించుకుని పార్లమెంటుకు పంపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థి మాట్లాడారు. సింగరేణి కార్మికులు, రిటైర్డ్ సింగరేణి కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత సీఎం కేసీఆర్ సింగరేణి వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. అధికారంలో వచ్చిన 4 నెలల కాలంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం జరిగిందని, రైతుల రుణమాఫీ ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య నడుస్తుందన్నారు. మత రాజకీయాలు చేస్తున్న బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో సామాన్య ప్రజలు బతకలేని విధంగా ధరలు పెంచారని ఆరోపించారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే సామాన్యులు జీవించలేని పరిస్థితి నెలకొంటుందని, ఉన్న హక్కులు హరించబడతాయని అన్నారు. భారీ మెజారిటీతో పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు, వైస్ చైర్మన్ గెల్లు రజిత, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి సుధాకర్, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్, మాజీ జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత, వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు శంకర్రావు, కలవేన కుమారస్వామి, మహిళా అధ్యక్షురాలు బొద్దిన సంధ్యారాణి, కౌన్సిలర్లు లావణ్య, కుమార్, మొగిలి, సుమతి, మల్లయ్య, బండి పద్మ, బడిక లక్ష్మి, బౌతు లక్ష్మి, నాయకులు భూపతి శ్రీనివాస్, వేల్పుల రవీందర్, ధర్ని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి భారీ మెజార్టీతో ఈ రోజు మనం శాసనసభ్యులుగా మరి గెలిపించుకోవడం జరిగింది. మరి అదే విధంగా ఈనాటి పెద్దపల్లి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. గతంలో మన ప్రేమ్సాగర్రావు గారు ఒక టార్గెట్ నిర్ణయించారు, ఈ ఉండాలని చెప్పేసి మన పెద్దపల్లి వంశాన్ని, ఒక యువకుల్ని పార్లమెంట్ కు పంపాలని చెప్పేసి. కాబట్టి దయచేసి ఈనాడు ఇక్కడికి వచ్చినటువంటి అన్నలకు, అక్కలకు, అమ్మలకు, చెల్లెలకు అందరికి కూడా మీటింగ్ మంచిగా ఉంది. 10 గంటలకే క్యాంపెయినింగ్ క్లోజ్ అవుతుంది. డైనామిక్ లీడర్ कांग्रेस ने नए पत्र बनाए हैं और उधर ये देश का चुनाव हमारे देश के प्रधानमंत्री मोदी जी ने सिर्फ जुमला और वादा किया, वादा नहीं निभाया। आप लोगों को 15 लाख रुपया देने का था, दिया नहीं दिया। हर एक बेरोजगार युवा को नौकरी देने का था, 2 करोड़ नौकरी दिया नहीं दिया। सिर्फ वादा करते हैं। इस बार भी उनका मैनिफेस्टो निकले हैं, वो मैनिफेस्टो बीजेपी का मैनिफेस्टो नहीं है, उसमें लिखा है मोदी का गारंटी। ये तो गारंटी मोदी जी जरूर दे रहे हैं कि मैनिफेस्टो में जो भी लिखा है, जो भी वो लोग वादा कर रहे हैं बीजेपी, इस बार मोदी जी गारंटी दे रहे हैं कि वो होने वाला तो है ही। तो हमारे कांग्रेस इस बार सरकार आप लोगों ने बनाए हैं तेलंगाना में। सोनिया गांधी जी ने तेलंगाना राज्य दिए थे, आप लोग इस बार कांग्रेस का सरकार बनाए। आप लोग हमारी रीत की हड्डी हो, आप लोग लड़ते हो, आप लड़ के सरकार बनाए हो और इस सरकार को चलाने के लिए आप लोगों का
आदरणीय मुख्यमंत्री रेवंत रेड्डी जी, डेप्यूटी सीएम मट्टी जी, सारे मंत्रियों मिलके इस प्रदेश को चलाने के लिए बहुत बहुत परिकल्पना किए हैं। 6 गारंटी लाए थे, 6 में से 5 गारंटी का काम शुरू हो गया। लेकिन आप लोग इस बार ये देश का चुनाव है, हम लोग तेलंगाना के लोगों के ऊपर भरोसा रखते हैं कि देश के लोकतंत्र को बचाने के लिए, देश के संविधान को बचाने के लिए, क्योंकि आधे जगह में जाके वो लोग गलत प्रचार अभी शुरू कर दिया है। मोदी जी राहुल गांधी से डरना शुरू किया। जब आईना के सामने खड़े होते हैं मोदी जी, तो मोदी जी नहीं दिखता, राहुल गांधी का मुंह दिखता। तो इस हालत में आप लोग बदल डालिए। जिस ढंग से तेलंगाना में आप लोग सरकार, जिस ढंग से तेलंगाना में आप लोग सरकार बदल दिया, उसी तरह इंडिया अलायंस इस बार पूरा भारत में सरकार बदल डाली है। आप लोगों के उम्मीदवार वंशी को बहुमत से जिताकर पार्लियामेंट में भेजिए और इस इलाके की समस्या को दिल्ली के दरबार तक पहुंचा के आप लोगों की मांग पूरी करने के लिए वंशी को साथ दीजिए। जय हिंद, जय कांग्रेस, जय। ఏ రకంగా అయితే నన్ను ఆశీర్వదించారో ఎన్నికల ముందు మేమైతే చెప్పినామో దాదాపు ప్రభుత్వం తరఫున ఇచ్చిన ప్రామిస్లకు వెళ్ళి గ్యారెంటీలకు వెళ్ళి దాదాపు సగం ఖర్చు చేస్తున్నాం. వాళ్ళ లెక్క దొంగ కబుర్లు దొంగ మాట చెప్పాలి. ఈ మిగిలింది ఈ నస్పూర్ పట్టణానికి తెలుసు మంచినీళ్ళ సమస్య ఎట్లున్నాం. గెలిచినాక కరెక్ట్ 45 రోజుల లోపల మంచినీళ్ళు అంటే నల్ల కింద చేతి పట్టి తాగే విధంగా చేసే నీళ్లు మీకు ఇచ్చారు. సంక్రాంతి నాడు జనవరి 14 నాడు మీకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. నీళ్ళు ఇచ్చినాడు చెప్పినాం 20 సంవత్సరాల సమస్యను పరిష్కరించడం. తప్పకుండా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఈ 2-3 నెలలు ఎక్కడెక్కడ సమస్యలు వచ్చినా అవి కూడా చేసుకుంటూ పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. తాను చేసిన ఇవాళ నీళ్ళు తాగుతారు మంచిగా. కొన్ని ప్రాంతాలకు ఇబ్బందులు సింగరేణి వాళ్ళని ఎక్కువ చేయడం జరిగింది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల కోసమే, ప్రత్యేకంగా నా అక్కా చెల్లెల మహిళల కోసం ఇవాళ ఐకేపీ వాళ్లకు ఏ రకంగా చేసి మీరు చూస్తున్నాం. ఇవాళ ఐకేపీకి వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇచ్చిన, ఇవాళ కొనుగోలు సెంటర్ ఇచ్చిన ఈ మొత్తం మంత్రాల నియోజకవర్గంలో దాదాపు 93 సెంటర్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కొనుగోలు కేంద్రాలు అవినీతి జరుగుతుందని చెప్పి వాళ్ళకి ఇచ్చి ఈరోజు చేయడం జరిగింది. ఈ 3 నెలల్లో మీకు ఇక్కడ ఏం చేయించింది కనబడ్డది. 200 యూనిట్ల కరెంటు ఇలా ఉచితంగా వస్తుంది. అదేవిధంగా మీకు ఏదైతే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుంది, మిగతా ఆరోగ్యశ్రీ వస్తుంది, ఉచిత బస్సు ఎన్నికలప్పుడు చెప్పినా మీకు చాలా సందర్భంగా. ఎప్పుడైనా మీకు అందరికీ మహిళలకు ఉచిత బస్సు ఇస్తాం, ఎప్పుడైనా భర్త పోతే డైరెక్ట్ బస్సు ఎక్కించి మీ తల్లిగారు ఎదుకోవచ్చు అని చెప్పి మీరు అందరూ చాలా మంది ఊహించినట్టు మీకు ఆ పని కూడా చేసిండ్రు. ఇక మీకు మిగిలింది ఒక్కటే, మిగిలిన ఏమంటే సింగరేణి సంబంధించిన సమస్యలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి సింగరేణిలో దాదాపు 900 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరొక 1400 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది కాకుండా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కార్మికులను మోసం చేసి ఏం చేయకపోతే, ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత అన్ని నోటిఫికేషన్ ఇస్తున్నాం. వాళ్ళ వయసు మీరిందని చెప్పి అదే పెద్దల శ్రీధరరావు గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, సంబంధిత మంత్రి బట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఖచ్చితంగా వీళ్ళ వయసు పెంచాలని చెప్తుంటే 30 సంవత్సరాల పరిమితిని 40 సంవత్సరాలకు పెంచడంతో దాదాపు 750 మందికి ఏదైతే మెడికల్ కేటగిరీ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. ఓటు చేయబట్టి ఇవ్వడం లేదు. దాంట్లో 750లో మన శ్రీరాముడి చేత 330 ఉన్నాయి. తప్పకుండా ఎన్నికలు కూడా అయిపోయాక వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. నస్పూర్ మున్సిపాలిటీలో పోయినసారి 41,000 ఓట్లు పోలైతే 21,200 మెజార్టీ ఇచ్చింది నాకు. ఈసారి 60,000 పోలు కావాలి, 45,000 మెజార్టీ కావాలి నాకు. ఖచ్చితంగా దానికి ఇస్తారని నమ్మకం ఉన్నది. నస్పూర్ ప్రజలు రేపు మీ అందరూ అండ చూసుకొని, మీ అందరూ ధైర్యం చూసుకొని, ఒక చాలా సందర్భాలు చెప్పిన మంచిర్యాల అసెంబ్లీ నుంచి ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ ఇచ్చి అసెంబ్లీలో మన చరిత్ర రాస్తామని చెప్పి తప్పకుండా దానికి ఇది అందరు సిద్ధంగా అర్థమవుతుంది. ఇక మీ అందరికీ గుర్తు చేయాలి, గత 10 సంవత్సరాలు పడ్డ బాధలు,
దోపిడీ రాజకీయాలు మనం చూసినాం. టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయి, మన బతుకులు మారిపోతాయి అని చెప్పి ఎట్లయితే ఒక అబద్ధం చెప్పి మోసం చేసినారో, పేద ప్రజల పొట్టా కొట్టినారో మీరందరూ గమనించినారు. తెలంగాణ వస్తే మన పిల్లల భవిష్యత్తు మారుతుందని చెప్పి ఏదైతే నమ్మి గొంతు కోసినారో మీరందరూ గమనించాలి. గతంలో తొలి ఉద్యమంలో 1969 యాజిటేషన్ అప్పుడు కూడా కాకా వెంకటస్వామి గారు బుల్లెట్ గాయాలు కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నమ్మిన వ్యక్తి. తెలంగాణ సాధించుకున్నాకనే కన్ను మూస్తా అని చెప్పి కంకణం కట్టుకున్నారు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన తెలంగాణ చూస్తే ఒక నిరుద్యోగుల తెలంగాణ తయారైందని చెప్పి మీరందరూ చూస్తున్నారు. ఒక కన్నీటి తెలంగాణ తయారైందని చెప్పి మీరందరూ చూస్తున్నారు. చాలా మంది యువకులు వచ్చి అడుగుతారు, గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన చూసి కాంగ్రెస్ పరిపాలన చూడక కాంగ్రెస్ వస్తే మనకు పెన్షన్ రాదు కదా సార్, కాంగ్రెస్ వస్తే రేషన్ సిస్టమ్ రాదు కదా సార్ అని చెప్పి చాలా మంది నన్ను అడగడం జరిగింది. ఈ సభాముఖంగా ఒక గుర్తు చేయడం నా బాధ్యత. పెన్షన్ స్కీమ్ ఫస్ట్ అమలు చేసిందే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కాకా వెంకటస్వామి గారు ఉన్నప్పుడు పెన్షన్ అనేది ఫస్ట్ అమలు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ ఒకసారి సభాముఖంగా గుర్తు చేస్తున్నాను. మీకు తెలుసు, మన దగ్గర సింగరేణి సంస్థ కష్టాలు ఉన్నప్పుడు 450 కోట్లు వడ్డీ లేని రుణం ఆ సంస్థకి ఇచ్చి 1,00,000 పైన ఉద్యోగాలు కాపాడినారు కాకా గారు అని చెప్పి మీ అందరూ తెలుసు. నేను గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పారిశ్రామిక రంగంలో ఉన్నాను. నా వంతు నేను సొంతంగా వివేక్ గారి కాకుండా కాకా గారి కాకుండా ఒక సంస్థ పెట్టి 500 మందికి దాంట్లో ఉపాధి కల్పిస్తా అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాను. ఆ 500 మందిలో చాలా మంది మన సింగరేణి కార్మికుల పిల్లలు ఉన్నారని చెప్పి మరింకంత గర్వంగా తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు చిన్నప్పటికెళ్ళి కాకా గారు చెప్పేటోళ్ళు హమ్ కిసీసే కమ్ నే అంటే మనం ఎవరికంటే తక్కువ కాదు, మన వంతు మనకు తెలివి ఉన్నది, కష్టపడి కృషి చేస్తే ఏదన్నా సాధించవచ్చు అని చెప్పి నమ్మకంతో పనిచేస్తే మన ప్రజల కోసం మన దేశం కోసం న్యాయం చేయొచ్చు అని చెప్పి చిన్నప్పటికెళ్ళి నాకు నేర్పిస్తారు. కాక నీడలు పెరిగిన మనిషిని ఖచ్చితంగా ప్రజల కోసము ఇక్కడ మన రాష్ట్రంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగుల సమస్యను ఖచ్చితంగా పోరాడి మరి మన ప్రాంతానికి సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాది, పబ్లిక్ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కొక్కిరాల సత్యపాలరావు ప్రారంభించారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని మంచిర్యాల ఐబీ చౌరస్తా బస్టాండ్ ముందు కూరగాయల మార్కెట్ ఏరియాల్లో ఉచిత అంబలి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సెక్రటరీ కొక్కిరాల సత్యపాలరావు మాట్లాడుతూ వేసవి కాలంలో చలివేంద్రాలతో పాటు అంబలి కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావును పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధి రుక్మిణి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఓకేనా వీళ్ళద్దు మేడం వీళ్ళకి ఇచ్చేది వీళ్ళందరూ మళ్ళా సార్ ఒకరిని ఇవ్వడం మీరు అక్కడనే వాయిస్ ఇవ్వండి సార్ అన్న అందరూ నెక్స్ట్ మార్కెట్ కీర్తిశేషులు మా నాన్నగారు కొక్కిరాల రఘుపతిరావు గారి పేరు మీద ఈ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. 6 సంవత్సరాల క్రితం, ఇది ఖచ్చితంగా 6వ సంవత్సరం. స్టార్ట్ అయినప్పుడు మేము డిఫరెంట్ కార్యక్రమాల గురించి అనౌన్స్ చేస్తున్నాము.
అది ఉచిత చీరల పంపిణీ పథకం అనుకోవచ్చు, లేకపోతే అంబలి పథకం కావచ్చు, మంచినీళ్ళ పథకం కావచ్చు, లేదు అంటే మన వాటర్ ట్యాంకులు, అంటే ఎక్కడెక్కడ ఏ వర్గాలకి ఎట్లాంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చగలిగే స్థాయిలో మేము కొంతవరకు చేయగలిగినాము. ఇంకా 4 సంవత్సరాలు ప్రామిస్ చేస్తున్నాం. మొత్తం అంటే ఫస్ట్ మేము 10 years చెప్పడం జరిగింది. ఆ విషయంలో ఇప్పటికి 6వ సంవత్సరం ఇది, ఇక అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. తర్వాత కూడా మీ అందరికి సేవ చేసే శక్తి మాకు ఉండాలని, మీ అందరి సహకారంతో ఇంకొంచెం ముందుకు పోవాలని దేవుని ప్రార్థిస్తూ ముగిస్తూ క్రీస్తేజులు గౌరవ పెద్దలు శ్రీ కొక్కిరాల రఘుపతి రావు గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు వారి కుటుంబ సభ్యులు నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా గత 3 సంవత్సరాలుగా అంబలి పంపిణీ కేంద్రాన్ని మంచిర్యాలలో, లక్షర్పేటలో, అదేవిధంగా నస్పూర్లో దాదాపుగా రోజు మరి 10,000 మందికి సరిపడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాలు ఈ ప్రజల కోసం చేయడం వారి అదృష్టంగా, అదేవిధంగా మా అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి వారికి ఇంకా దేవుడు బలాన్ని చేకూర్చి ఇంకా ఎన్నో రోజులు ఈ ప్రజలకు, ఈ ప్రజానీకానికి, పేద ప్రజలకు ముఖ్యంగా సేవ చేయాలని చెప్పేసి వారికి ఆ శక్తిని భావించడం అని చెప్పేసి మేము సదా వేడుకుంటున్నాం. అంతేకాకుండా ఎంతోమంది కూడా మన నిరుపేదలు ఈరోజు ఎన్నో రకాలుగా మరి ఇబ్బంది పడుతున్నారు. వారిని కూడా గుర్తించి వారి కుటుంబ సభ్యులు ఏదైతే చేస్తున్న సేవా కార్యక్రమాలు మరి ఒక జిల్లాలోనే మరి ఒక ప్రతీకగా మారిపోయినాయి. కాబట్టి ఇంకా కూడా వారు మంచి మంచి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి శ్రీ పెద్దలు ఏదైతే రఘుపతిరావు గారి ట్రస్ట్ మీద ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన పలువురు మాజీ ఎంపీటీసీలు శనివారం రాత్రి కాంగ్రెస్లో చేరారు. మాజీ ఎంపీటీసీలు వేలుపుల మమతా రవీందర్, గట్టు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గొట్టం తిరుపతి రెడ్డి, నాయకులు పత్తి వెంకటేష్లు కాంగ్రెస్లో చేరగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్లు కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. ముత్యాల సాంబయ్య, అంబల రవీంద్ర మమత గారు, మాజీ ఎంపీటీసీ 6వ వార్డు గట్టు శ్రీనివాస్ గారు, గట్టు శ్రీనివాస్ గారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 3 ఏరియాల్లో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాలను ఆదివారం ట్రస్ట్ కార్యదర్శి కొక్కిరాల సత్యపాలరావు, రుక్మిణి ప్రారంభించారు. నస్పూర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ చౌరస్తా, సిసిసి కార్నర్ వద్ద శ్రీరాంపూర్ కాలనీలో అంబలి కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసేవ కోసం గత 6 సంవత్సరాలుగా అంబలి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల్ల వేణు, వైస్ చైర్మన్ గెల్లు రజితా మల్లేశం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్, కౌన్సిలర్లు సీపతి సుమతి మల్లేశం, తెనుగు లావణ్య దేవేందర్, నాయకులు వేల్పుల రవీందర్, కిషన్, భూపతి శ్రీనివాస్, బండి తిరుపతి పాల్గొన్నారు. చూడండి సార్ ఒకసారి. మేడం మేడం అన్న ఇలా చేసుకోవాలి. 5 సెకండ్ తీసుకున్నారు కదా. సార్ 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 కానీ 5 నిమిషాలు రఘుపతిరావు గారి మా నాన్నగారి పేరు మీద ట్రస్టు 6 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. ఆ రోజు జరిగినప్పుడు మా కుటుంబ సభ్యులందరూ కానీ ఒక వాగ్దానం ఏం చేశామంటే 10 సంవత్సరాలు నిరంతర సేవా కార్యక్రమాలు, అంబలి పథకం కావచ్చు, మంచినీళ్ళ పథకం కావచ్చు, తర్వాత ఉచిత చీరలు కావచ్చు, తర్వాత వాటర్ ట్యాంకులు, అంటే ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా వాటికి సంబంధించిన మా శక్తి మేరకు చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. ఆ చేసిన తర్వాత ఇప్పటివరకు 6వ సంవత్సరం, ఇంకా 4 సంవత్సరాలు మేము ఖచ్చితంగా చేస్తాం. తర్వాత మీ అందరి సహకారం ఉంటే, మీ అందరి ఆశీస్సులు ఉంటే తర్వాత కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి చేసుకోవడం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.